నమస్కారం అండి. భక్తి ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. భాద్రపద మాసంలో మనకి శుక్లపక్షంలో చవితిని వినాయక చవితిగా చేసుకుంటాం. ఆ రోజు ఎవరైనా చేసుకోలేకపోతే కృష్ణపక్షంలో వచ్చిన చవితి రోజు అదే విధంగా మనం పూజ చేసుకోవచ్చు. అందులోనూ ఈ సంవత్సరం మనకి ఈ సంకష్టహర చతుర్థి మంగళవారం నాడు వచ్చింది. ఇలా భాద్రపద మాసం సంకష్టహర చతుర్థి మంగళవారం కానీ కలిసి వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు. అలా కలిసి రావడం చాలా విశేషం. అంగారక చతుర్థి నాడు సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించడం వల్ల మీ జాతకాల్లో కుజదోషం ఉంటే కుజదోషం తొలగిపోవడంతో పాటు మీరు ఏ పనులు తలపెట్టినా వాటిలో ఉన్న సంకటాలన్నీ తొలగి సఫలం చేకూరుతుంది అని ప్రతీతి. ఈరోజు కానీ ఎవరైనా ఈ వ్రతాన్ని చేస్తే అది అమృత యోగాన్ని మనకు ఇస్తుంది. అయితే ఈరోజు పూజ ఏ విధంగా చేయాలి, పూజ ఆచరించే వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి, అదేవిధంగా ఈరోజు చంద్రదర్శనం ఏ సమయంలో చేసుకోవాలి, ఇలాంటి విషయాలను ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్ను ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి ఆ తరువాత బెల్ సింబల్ను ట్యాప్ చేయండి. అంగారక చతుర్థి రోజున పూజా పద్ధతులు, ఈ చతుర్థి ప్రాముఖ్యత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన దేశంలో చాలామంది అంగారక చతుర్థి రోజున వినాయకుడిని విధిగా పూజలు చేసి ఉపవాసం పాటిస్తారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండటం వల్ల ఒక సంవత్సరం పాటు చతుర్థి ఫలాలు మనకి లభిస్తాయట. అంటే ఈ ఒక్క రోజు కానీ వ్రతాన్ని మనం చేస్తే ఈ సంవత్సరం అంతా సంకష్టహర చతుర్థి చేసిన పుణ్యం మనకు వస్తుంది. అదేవిధంగా కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి అని ప్రగాఢ నమ్మకం. ఇది సత్యం కూడా. ఈ అంగారక చతుర్థి రోజున వినాయకుడికి 4 తలలు 4 చేతులు ఉంటాయట. ఇది పురాణాల్లో చెప్పబడింది. ఈ వినాయకుడి రూపాన్ని సంకట్మోచన్ గణేష్ అని అంటారట. అంగారకుడు అంటే మంగళదేవుడు. తను గణేషుని కోసం తపస్సు చేశాడని, అందుకే మంగళవారం వచ్చే చతుర్థిని అంగారక గణేష్ చతుర్థి అని పూజ చేస్తారని వినాయకుడే స్వయంగా వరమిచ్చాడట. అయితే ఈ అంగారక చతుర్థి యొక్క ప్రాముఖ్యత ఏమిటి? అంగారక చతుర్థి రోజున వినాయకుడి పూజతో పాటు హనుమంతుని కూడా పూజిస్తారట. ఈ పవిత్రమైన రోజున మనం వినాయకుడిని పూజిస్తే మీకు ఎలాంటి మంగళ దోషాలు అంటే కుజదోషాలు ఉంటే అవి మీ జాతకంలోంచి తొలగిపోయి మీకు అంతా శుభమే జరుగుతుంది. అదేవిధంగా ఈ అంగారక చతుర్థి రోజున వినాయకుడిని పూజిస్తే జీవితంలో వచ్చే విఘ్నాలన్నీ తొలగిపోయి మీ కుటుంబంలో ఆనందం, శాంతి, శ్రేయస్సు, మీ కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ అంగారక చతుర్థి రోజున పూజ ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంగారక చతుర్థి వ్రతం పాటించేవారు బ్రహ్మ ముహూర్తంలో ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని జపిస్తూ మీరు నిద్ర లేవాలి. ఆ రోజు లేచిన వెంటనే ఓం గం గణపతియే నమః అని చెప్పుకొని మీరు నిద్ర లేవాలి. ఈ పవిత్రమైన రోజున మీరు తప్పకుండా ఎరుపు రంగు వస్త్రాలు ధరించి మీరు పూజ చేసుకోవాలి. ఇలా చేస్తే ఇది అంగారక స్థానాన్ని మీకు బలపరుస్తుంది. మీ జాతకంలో అంగారక స్థానాన్ని బలపరుస్తుంది. ఉపవాస వ్రతం చేయని వారు కూడా ఈ వినాయకుడిని పూజించవచ్చు. ఎవరైనా ఈ అంగారక చతుర్థి రోజున మేడం ఈ వ్రతాన్ని మేము చెయ్యలేము అనుకునేవారు కూడా ఉదయం చక్కగా దీపారాధన చేసుకోండి. సాయంత్రం వినాయకుడికి బెల్లం పెట్టి దీపారాధన చేసుకున్నా చాలు, మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఉపవాసం ఉండేవారు తప్పకుండా వినాయకుడిని తూర్పు లేదా ఉత్తరముఖంగా కూర్చొని పూజించాలి. అంటే మీ ముఖము తూర్పు వైపైనా చూస్తూ ఉండాలి లేదా ఉత్తరం వైపైనా చూస్తూ మీరు ఈ పూజను చేయాలి. వినాయకుడు ఆరాధన సమయంలో ధూపం, దీపం, నైవేద్యంతో పాటు స్వామికి ఇష్టమైన నైవేద్యాలు అంటే మోదకాలు, ఉండ్రాళ్ళు, లడ్డూలు ఈ విధంగా స్వామికి సమర్పించాలి. ఈరోజు తప్పకుండా మీరు 21 ఉండ్రాళ్ళు స్వామికి పెట్టి తీరాలి. ఇలా పెడితే సప్త దోష నివారణగా ఇది మీకు ఉపయోగపడుతుంది. నేను 21 మంత్రాలు చెబుతున్నాను. ఈ 21 మంత్రాలతో ఈ 21 ఉండ్రాళ్ళు స్వామికి ఎవరైతే సమర్పిస్తారో వాళ్ళకున్న సప్త దోషాలు నివారణ అవుతాయన్నమాట. అందుకే ఈ నైవేద్యం అంత ప్రసిద్ధి. అయితే ఈరోజు వినాయకుడి పూజలో తులసిని మీరు పెట్టకూడదు. అది ఓన్లీ వినాయక చవితి రోజు మాత్రమే తులసి పెట్టాలి. అలానే ఈరోజు ఉదయం పూజ అయిన తర్వాత ఈ రోజంతా మీరు ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని జపించుకుంటూ ఉండాలి. ఉపవాస నియమాలు పాటించేవారు మీరు పళ్ళు తినచ్చు, అలానే పాలు కూడా తాగొచ్చు. చంద్రోదయానికి ముందే వినాయకుడిని పూజించాలంటే సాయం సంధ్యా వేళలో మీరు వినాయకుడిని పూజను చేసుకోవాలి. విగ్రహం లేదా
చిత్రపటం వద్ద దీపారాధన చేసి పువ్వులు పండ్లు పెట్టి నైవేద్యాన్ని మీరు సమర్పించుకోవాలి. ఇప్పుడు పూజా విధానాన్ని తెలుసుకుందాం. మనందరికీ తెలుసు, ఎవరైతే వ్రతం చేస్తున్నారో వాళ్ళు ముడుపు కడతారు. అది ఉదయం పూటే కట్టాలండి. అయితే ఈరోజు వ్రతాన్ని ప్రారంభించి 5 వారాలు లేదా 3 వారాలు లేదా 9, 11 ఈ విధంగా మీరు ఇన్ని వారాలు చేస్తామని చెప్పి ముడుపు కట్టండి. ఇది ప్రతి నెల కట్టనవసరం లేదండి. ఎన్ని వారాలు మీరు అనుకుంటారో అన్ని వారాలు ఈ ముడుపు అలానే ఉంచాలన్నమాట. స్వామికి అభిషేకం చేయాలన్నా స్వామి విగ్రహానికి పసుపు నీటితోని పంచామృతాలతో కూడా అభిషేకం చేసి స్వామిని మంచినీళ్ళతో కడిగి ఒక ప్లేట్లో పెట్టి ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టి స్వామి వారికి పూజ చేసుకోవచ్చు. ఈ రోజు తప్పకుండా స్వామి ముందు నేతి దీపాన్ని వెలిగించాలి. నేతి దీపంలో కొంచెం బెల్లం పెట్టి 5 ఒత్తులు కలిపి వత్తి చేసి దీపాన్ని వెలిగించండి. ఈరోజు స్వామికి ఎరుపు రంగు పువ్వులు తప్పకుండా మీరు సమర్పించాలి. ఏదో విధంగా ఎర్ర మందారం కానీ లేదా ఎర్ర గన్నేరు పువ్వులు కానీ సంపాదించి స్వామికి ఈరోజు మీరు సమర్పించండి. అదేవిధంగా స్వామికి షోడశోపచార పూజ చేసిన తర్వాత ధూపం, దీపం, నైవేద్యం, పుష్పం, గంధం, కుంకుమ ఈ విధంగా సమర్పించిన తర్వాత ఎవరైనా గరిక మనం పెడుతుంటాం కదండి. ఈరోజు 21 సార్లు ఓం గం గణపతి నమః అని చెప్పి 21 గరిక పెడుతుంటాము. లేదు అంటే 108 గరికైనా మీరు పెడుతూ ఉంటారు కదా. ఈ గరిక తప్పనిసరిగా పొడుగ్గా ఉన్న గరికను వాడకూడదన్నమాట. అంటే దాని పక్కన కూడా మనకి గరిక వస్తూ ఉండాలంటే త్రిశూలం ఆకారంలో ఉంటే చాలా మంచిది. అలాంటి గరికే పెట్టాలి. ఇలా పెడితే ఏంటవుతుందంటే మీ వంశాభివృద్ధికి ఇది సంకేతం అన్నమాట. అటు ఇటు కొమ్మలు వస్తూ ఉంటాయి కదండి, అలాంటి గరిక పెడితే చాలా మంచిది. అలాంటి గరికతోనే పూజ చేయండి. నైవేద్యం మనం ఉండ్రాళ్ళు, మోదకాలు ఏ విధంగా ఈరోజు మీ శక్తి కొలది మోదకాలు చేస్తే మోదకాలు పెట్టండి. లేదా తప్పకుండా 21 ఉండ్రాళ్ళు ఈరోజు తప్పకుండా పెట్టండి. ఆ రోజు వినాయకుడిని ఈ 21 నామాలతో 21 ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పిస్తూ పూజించాలి. మొదటి మంత్రం ఓం శ్రీ గణంజయాయ నమః, ఓం శ్రీ గణపతయే నమః, ఓం శ్రీ హేరంబాయ నమః, ఓం శ్రీ ధరణీధరాయ నమః, ఓం శ్రీ మహాగణపతయే నమః, ఓం శ్రీ లక్ష్యప్రదాయ నమః, ఓం శ్రీ క్షిప్రప్రసాదనాయ నమః, ఓం శ్రీ అమోఘసిద్ధయే నమః, ఓం శ్రీ అమితాయ నమః, ఓం శ్రీ మంత్రాయ నమః, ఓం శ్రీ చింతామణయే నమః, ఓం శ్రీ నిదయే నమః, ఓం శ్రీ సుమంగళాయ నమః, ఓం శ్రీ బీజాయ నమః, ఓం శ్రీ ఆశాపూరకాయ నమః, ఓం శ్రీ వరదాయ నమః, ఓం శ్రీ శివాయ నమః, ఓం శ్రీ కాశ్యపాయ నమః, ఓం శ్రీ పార్వతీనందనాయ నమః, ఓం శ్రీ వాచ సిద్ధాయ నమః, ఓం శ్రీ డుండి వినాయకాయ నమః. ఆ తరువాత ఈరోజు తప్పకుండా సంకటనాశన గణేశ స్తోత్రాన్ని చదువుకోవాలి. ఈ 12 నామాలను కూడా చదువుకుంటూ స్వామికి గరిక మళ్ళీ సమర్పించాలి. ఆ తర్వాత ఈరోజు అంగారక చతుర్థి కాబట్టి తప్పకుండా ఈరోజు రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని మీరు చదువుకోవాలి. మీకు అందరికీ కూడా అంగారక అనుగ్రహం కలుగుతుంది ఈరోజు కానీ ఇది చదువుకుంటే. ఎవరికైతే అప్పులు ఉన్నాయో వారు ఈరోజు ఈ అంగారక స్తోత్రాన్ని పఠిస్తే వారికి అప్పుల బాధలు కూడా తీరుతాయి. ఇంకా మీకు సమయం ఉంటే గణేష అష్టకాన్ని కానీ లేదా విఘ్నేశ్వర నమస్కార స్తోత్రాన్ని కానీ మీరు ఆ రోజు చదువుకోవచ్చు మీకు సమయం ఉంటే. ఆ తర్వాత పూజ మొత్తం అయిన తర్వాత స్వామివారి కథను తప్పకుండా మీరు వినాలి. ఈరోజు కథ వింటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఆ తరువాత స్వామికి హారతి ఇచ్చి మీరు చంద్ర దర్శనాన్ని చేసుకోవాలి. ఈరోజు చంద్ర దర్శన సమయం ఏమిటంటే రాత్రి 8:58 మీకు చంద్ర దర్శనం అన్నమాట. ఒకవేళ మేడం మాకు ఇది వర్షాకాలం కాబట్టి మబ్బుగా ఉందండి, చంద్రుడు కనిపించలేదు అనుకునేవారు 9:15 వరకు చూడండి. ఆ తర్వాత నక్షత్రాలు ఏమైనా కనిపిస్తే అదే మీకు చంద్రుడిగా భావించి నమస్కారం చేసుకొని మీరు మీ ఉపవాస దీక్షను విరమించుకోవచ్చు. చంద్రుడికి అక్షింతలు కొంచెం నీళ్లు చూపించి నీళ్ల దార వదిలి కొంచెం మీరు నీళ్లు కూడా తాగి మీరు ఉపవాస దీక్షను విరమించుకోవచ్చు. అదేవిధంగా మరుసటి రోజు కూడా మీరు వినాయకుడి దగ్గర దీపారాధన చేసి ఉదయం ఏదో ఒకటి నైవేద్యం బెల్లమైనా పెట్టి స్వామికి హారతి ఇవ్వాలి. దీంతో మీ పూజ పూర్తి అవుతుందన్నమాట. మీకు ఎటువంటి సందేహాలున్నా మాకు కమెంట్స్ పెట్టండి. మరికొన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలరు. నమస్కారం.